అయ్యి బాబోయ్, మరి కొత్త రెస్టారెంట్లో ఉంది. కవర్లు కూడా పీకలేదు. హలో, ఏం చేస్తున్నా? మెనూ చూసి నాకు కనిపించలేదా? మనం ఇక్కడికి వచ్చింది తినడానికి కాదు, మాట్లాడుకోవడం కోసం. తింటూ కూడా మాట్లాడుకోవచ్చు. నాకే అక్కర్లేదు, ఆల్రెడీ పెట్టారు కదా నిన్న ఫుల్గా. ఒక స్టేటస్కే ఇట్లా అయిపోతున్నావు. 1 year నుండి హైడ్ చేసినవి చూస్తే ఇంకేమైపోతావో. అసలు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? నన్ను ఎందుకు హైడ్ చేశారు? ఇంకెవరు? మీ అత్తే. పోన్లే, పద్దు అయితే కాదుగా. పద్దు అయితే డైరెక్ట్ బ్లాకే చేసేమంది. అంత పని నేనేం చేశాను? చిన్నప్పటి నుంచి దాన్నే పెళ్ళవనుకుంటూ బతికాను కదే, నన్నెలా మోసం చేయాలనిపించింది. ఇందులో మోసం ఏముంది? నువ్వు పద్దుని చేసుకొని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నావు, కానీ పద్దు లైఫ్ లో క్లారిటీ నుండి చేసుకొని వెళ్ళిపోయింది. అంటే నాకు క్లారిటీ లేదా? క్లారిటీయా బొక్క, క్లూ కూడా లేదు. సర్లే, ఈ అట్లీస్ట్ పద్దుకు ఇంకొకటి నచ్చాడు అనే విషయం నాకు చెప్పచ్చు కదా. చెప్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? కొన్ని రోజులు ఎడుతాం, ఏడ్ చేసి వేరే అమ్మాయిని చూసుకునేవాడిని. అందుకే చెప్పలేదు. ఇప్పుడు కూడా వేరే అమ్మాయిని ఎదుక్కుంటా అంటున్నావు, కానీ కెరీర్ సెట్ చేసుకుంటా అంటున్నావా? నీ లైఫ్ బాగుపడడానికే పద్దు ఇలా చేసింది. ఎన్ని మోసాలు చేశారే. నేను ఇనిచనగా చాలా అబద్ధాలు ఆడతానే, ఇంత దారుణంగా ఎప్పుడూ ఆడలేదు. చెప్తా, మీ అందరి పని చెప్తా. ఇదిగో ఇదేరా నీతో ప్రాబ్లం. ఇప్పుడు కూడా వాళ్ళనేదో చేద్దాం అనుకుంటున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లేదు. లైఫ్ అంటే నువ్వు అనుకున్నట్టు రోజుకి 4 సిగరెట్లు, వారానికి 3 బీర్లు, నెలకి 2 EMIలు కాదు. నువ్వు అనుకున్న లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండడానికి సరిపోతుందేమో, కానీ నీతో కలిసి బతకాలనుకుంటున్న అమ్మాయితో మాత్రం సరిపోదు. తర్వాత నువ్వే ఆలోచించుకో. అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. అరే ఏమాటరా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఒరే, నీకు చాలా హ్యాపీగా ఉంది కదరా? కాదురా, ఇప్పుడు ఎలాగో లైన్ క్లియర్ అయిపోయింది కదరా. ఇంకేంట్రా, శశికళతో పెళ్ళికి ఓకే చెప్పేచ్చుగా. ఓకే చెప్పాలా? నేనేమన్నాను తెలుసా? అక్కడ చూడు. అయినా నీకు కూడా నేనంటే ఇష్టమేగా, అందుకే పెళ్ళొద్దంటున్నావు. పోవే, నువ్వు పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోపోతే నాకేంటి? ఆయన నా మరదలు పద్దు ఉండగా నువ్వెందుకు దండగా? తన రేంజ్ వేరు. ఒరే ఏ మాటగా మాటరా, చిన్నప్పుడు మీద నీకు ఇంకా నోటుదోలు పెరిగిపోయింది. ఇప్పుడు అంత మంచి అమ్మాయిని కూడా వదిలేసుకున్నట్టేగా. మంచి అమ్మాయా? మర్చిపోయినట్టున్నావు. 2 నెలలు అన్న పెళ్ళిని 2 వారాలు తీసుకొచ్చింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసింది. హలో, నిన్ను పంపించిన వెడ్డింగ్ కార్డ్ డిజైన్స్ కాకుండా ఇంకేమైనా ఉంటే పంపిస్తారా? ఓకే. ఈ గోల్డ్ కలర్ది బాగుంది. అదే వినాయకుడు ఉన్నది. ఓకే, శశికళ అండ్ కిట్టు. సారీ అండి, శశికళ అండ్ కిరణ్. నువ్వు ఒక్కదానివే చేసేసుకోవడం కాదు, మీ బావని కూడా ఇన్వాల్వ్ చెయ్యి. సరే సరే, కాల్ చేస్తాలే. ఇదొకటి ఉంది కదా, తన బలంగా ఫిక్స్ అయిపోయిందిరా. వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారం తన బావ అనగా నీతోనే పెళ్లి ఖచ్చితంగా జరగాలని. రే భయపెట్టకరా, అదంతా జరగదురా, నన్ను నమ్మరా. ఇప్పుడు నువ్వు ఒక్క ఫోన్ చెయ్యి, ఎగురుకుంటుంది, ఎగురుకొచ్చేద్ది. చెయ్యి. ఆన్సర్ కూడా చేయట్లా. రే నీ ఫోన్ కాకపోతే ఇంకెవరు ఫోన్ లిఫ్ట్ చేద్దరా, బిజీగా ఉంటుందిరా. ఫోన్ వస్తుంది చూడు. నాదే. ఊరే శశికళ ఫోన్ చేస్తుందిరా. నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఎత్తు, స్పీకర్లో పెట్టు. హలో. హలో బావా. అదే నీకు కొన్ని వెడ్డింగ్ కార్డ్ డిజైన్స్ వాట్సాప్ చేశాను, ఏది బాగుందో చెప్తావా? అవన్నీ ఇప్పుడు ఎందుకండి? అదే ఇంకా ఎక్కువ టైం కూడా లేదు కదా, మళ్ళీ మనం బట్టల షాపింగ్కి కూడా వెళ్ళాలి. ఈరోజు ఈవినింగ్ వెళ్దామా? ఈవినింగ్ నాకు అది క్రికెట్ వేరే వర్క్ ఉందండి. అవునా, సరే అయితే నేను మామయ్యకి కాల్ చేస్తాను. హే కామెడీ కామెడీ, డాడీ దాకా ఎందుకండి, ఈవినింగే కదా, ఐ విల్ కమ్. సరే బావా, థ్యాంక్ యూ. ఈ పిల్లని వదలదురా బాబు. ఇంకెందుకు లేటు, వెళ్ళు షాపింగ్ అంట. నా బతుకేంటో నాకు అర్థం కావట్లేదు. నేను డూప్లికేట్ బాగుంది తెలియకుండా ఫోన్ ఎత్తడమే మానేసింది. మామూలు దెబ్బలు కాదు ఇది. బాధపడకరా, అర్జెంట్గా చేయి తీసేయి.
నువ్వేం చేస్తావు తెలీదు. సాయంత్రం షాపింగ్ వెళ్ళావు అనుకో చంపేస్తాను. రే అదలబా నాన్నకి చెప్పేస్తా అంటుందిరా. ఒరే హ్యాపీగా ఒక అమ్మాయిని సీక్రెట్ గా లవ్ చేస్తే ఎంత బాగుంటదా. ఇన్ని రోజులు ఎదురుగా ఉన్నా పట్టించుకోలేదు. నాకు దొంగ చూపులే దిక్కు. మేడం ముఖంలో పెళ్లికలు ఉట్టుపడుతుంది కదరా. ఎక్కడ కనిపిస్తుందిరా? ఎక్కడ కనిపిస్తుంది? పెళ్లికలంట పెళ్లికల. ఎందుకు అంత ప్రొసెషన్ అయిపోతావు? నువ్వు ఎలాగా కొన్ని రోజుల్లో వేసా వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళిపోయి పొద్దున్న పెళ్లి చేసుకుంటావు కదా. నేను వేసా కొట్టి అమెరికాకి వెళ్తే పొద్దునుంచి పెళ్లి చేయడం కాదు, దానికి పొట్టపై బెటర్ ఇచ్చి కడగమంటారు. అప్పుడే పిల్లలేంటి? దాని గురించి ఎవడితోలే, అదొక హఠాత్ పరిణామం. ఊహించుకుంటానే చాలా బాధగా ఉంది. వాళ్ళతో కాలు కడిగించుకుందాం అనుకున్నాను. ఆఖరికి నేనే వాళ్ళ పిల్లలకి నా వాళ్ళ కాదని వెళ్ళిపోతాను. తప్పిపోయిన పిల్లల ఇన్స్టిట్యూట్ అంతా తిరగడం కాదు. ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి. కూర్చోండి. తొందరగా షాపింగ్ వెళ్ళాలతో నేను చూస్తాను. నేమ్ an animal that can give both milk and eggs. అంగనమా టీచరు ఎరా బాగా చెప్పానా? ఇంకెప్పుడు చెప్పా. సారీ, సరదాగా అన్నాను. అమ్మదేనమ్మా వెళ్ళిపోతుంది బయటికి. రేపుగా డౌట్ అడుగు. మేడం నాకు డౌట్. ఇప్పుడు డౌట్స్ ఏంటి? అది నన్ను అడుగుతారేంటి? వచ్చిన డౌట్ అడగండి. సరే త్వరగా రండి. ఇంకోటి అడుగు. ఇంకోటి 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 మళ్ళీ ఏంటి? ఇదే లాస్ట్. నేను షాపింగ్కి వెళ్ళొద్దనేగా ఈ ప్లాన్. చెప్తా. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు క్లియర్ చేస్తాను. హలో మేడం, ఈ రోజు డౌట్లు ఈ రోజే క్లియర్ చేయాలి. రేపు చేస్తామేంటి? మీకు పనులుంటే ఇష్టం వచ్చిన టైమింగ్లో వెళ్ళిపోతారా? కోర్సులో డబ్బులు కట్టి జాయిన్ అయ్యాం. సరిగా చెప్పండి. నేను చెప్పను. సరే అయితే నేను చెప్తాను మేనేజ్మెంట్కి. డౌట్లు అడిగితే చెప్పట్లేదు అని. సరే చెప్పు, ఏంటి డౌట్? అడుగుదాం. ఏంటి ఫోన్ ఎత్తావు? మీ మామయ్య బావ ఇప్పటిదాకా బట్టల షాప్ దగ్గరే వెయిట్ చేసి వెళ్ళిపోయారట. ఈ రోజు మిస్ అయినట్టే. ఏ పెద్ద గొప్ప పని చేశాను ఫీల్ అయిపోతున్నావా? చెప్పాలంటే నాకు కూడా షాపింగ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. కానీ మా అమ్మ కనీసం వాళ్ళ అన్నయ్యని దూరం నుంచైనా చూస్తా అని చెప్పింది. అలా మేమెవరో చెప్పేసి కన్విన్స్ చేద్దాం అనుకున్నాం. కానీ మొత్తం స్పాయిల్ చేసావు. మళ్ళీ మా మావయ్య 1 వీక్ వరకు హైదరాబాద్ రాడంట. పెళ్లి దగ్గర అయ్యే కొద్దీ ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది. అయినా పెళ్ళన్నాక అమ్మాయి తరపున వాళ్ళకి 100 టెన్షన్లుంటాయి. అది నీలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? నీకేంటి, ఏం చక్క అమెరికాలో ఉన్న నీ మర్దల్ని పెళ్లి చేసుకుంటున్నావు. అన్నీ నువ్వు అనుకున్నట్టే అవుతున్నాయిగా. మళ్ళీ ఎందుకు నా ప్లాన్స్కి అడ్డొస్తున్నావు? ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసావు. సర్లే అని అన్న వదిలేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే మళ్ళీ దీన్ని కూడా స్పాయిల్ చేస్తున్నావు. సచ్ ఎ చీప్ క్యారెక్టర్. ముందిక్కడి నుండి వెళ్ళిపో. మేడం, పత్తుకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఎలా జరిగింది?
తనకు పద్దు గురించి చెప్పేయచ్చు కదరా. చెప్పేం చేయాలరా? తను పోయింది, అందుకే మళ్ళీ నేను చుట్టూ తిరుగుతున్నాను. కానీ నువ్వు పెళ్లి పనిలో బిజీగా ఉండడం వల్ల నాకు అంత ఈజీగా అవ్వట్లేదు. అందుకని ప్లాన్స్ అనేవి చెడగొట్టడానికి ట్రై చేస్తానని చెప్పాలా? అలా కాదురా. కానీ మనం చేస్తుంది అదే కదరా. తనేం తప్పుగా మాట్లాడలేదురా, ఆన్ పాయింట్ మాట్లాడేసింది. సచ్ అ చీప్ క్యారెక్టర్. మరి తనంటే ఇష్టం అని చెప్పి తనకి చెప్పేయచ్చు కదరా. ఎలా చెప్తానురా? తనకు నేనంటే ఇష్టం అని చెప్పినప్పుడు నేను లెక్క చేయలేదు. తనంటే నాకు కూడా ఇష్టమే అని అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు చెప్పాననుకో, తను చెప్పినట్టు నిజంగానే చీప్ క్యారెక్టర్లానే కనిపిస్తాను. ఏదైనా మన దగ్గర లేనప్పుడే దాని వాల్యూ తెలుస్తుందంటారు. అది డబ్బైనా ప్రేమైనా. ఇప్పుడు తన ప్రేమ నా దగ్గర లేదు కదా, అందుకే తన వాల్యూ తెలుస్తుంది. కొన్ని రోజుల ముందు తను చూపించిన ప్రేమలో కొంచెం వేరే రోజున్న చాలా బాగుంది అనిపిస్తుందిరా. ఉంటానురా. కిట్టు, నీతో కొంచెం మాట్లాడాలి. సారీ అబౌట్ యెస్టర్డే అండ్ ఆల్సో సారీ అబౌట్ వాట్ హ్యాపెన్ టు యూ. అదే పద్దుకు ఆల్రెడీ పెళ్ళైపోయిందంట కదా. పర్లేదు మేడం. అలా కాదు, ఐ కెన్ ఫీల్ యూ. అంటే చిన్నప్పటి నుండి నీకు నీ మర్దలంటే చాలా ఇష్టం కదా. పెళ్ళి ఇంకా అన్నీ తనతోనే డ్రీమ్ చేసుకొని ఉంటావు. చాలా కష్టంగా ఉంటుంది. మీ అత్తయ్య వాళ్ళు 1 year నుండి నీ దగ్గర నిజం దాచారు కదా, నువ్వు వాళ్ళని ఏం అనలేదా? ఏమంటాను మేడం, ముందు కోపం వచ్చింది కానీ తర్వాత పొద్దున్నే కావాలని చేసిందని తెలిసాక నా మంచి కోసం ఆలోచించి ఉంటుందని యాక్సెప్ట్ చేశాను. నీకు బాధగా లేదా? ఆ విషయం తెలిసిన రోజు కన్నా నేను జరిగిన దానికే చాలా బాధగా ఉంది మేడం. ఈ కథ మొదలైందే మీ అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారిని కలవడం కోసం, 2 కుటుంబాలు ఒకటవడం కోసం. ఆ ఒక్క ఛాన్స్ నా వల్లే పోయిందనేసరికి చాలా బాధేసింది మేడం. సారీ మేడం. పర్లేదు కిట్టు, ఇంకా 10 days ఉందిగా, ఖచ్చితంగా మా మామయ్యని అమ్మని కలిపేస్తా. ఇంకా 10 రోజులు ఉంది మేడం. ఈలోపు మీరు మా వాడు ఒకటవగలరా? మీకు నిజంగా ఓకేనా మా వాడిని పెళ్లి చేసుకోవడం? మీరు ఆన్సర్ చెప్పకపోయినా నాకు తెలుసు మేడం. పెళ్లి పనులు దగ్గరే కొద్దీ మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది మేడం. తీసుకోవాలని అనిపిస్తుంది. నా విషయంలో ఇంకొక ఛాన్స్ లేదా? నేను మీ భావన కాదని తెలియగానే నిజంగానే నా మీద ఫీలింగ్స్ పోయాయా? పోయాయని చెప్తే అది అబద్ధమే అవుతుంది. కానీ దాన్నే ఇంకో 10 daysలో నిజం చేద్దాం అనుకుంటున్నా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మేడం. గత కొన్ని రోజులుగా నేను ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా, నేనే నిజమైన భావన అంటే ఎంత బాగున్నా అని. అనుకోవడంలో ఏముంది కిట్టు, నేను చాలాసార్లు అనుకున్నా నేనే నీ అమెరికా మర్దలైతే ఎంత బాగుండో అని. కానీ ఏం చేయలేం, వి షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ. నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను మేడం. ఇన్ని రోజులు పద్దు అనుకుంటూ తిరిగాను. తనకు పెళ్ళైపోయిందన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయగలిగాను కానీ ఇంకో 10 రోజుల్లో మీకు పెళ్ళైపోద్దన్న విషయాన్ని నాకోసం పెళ్ళి క్యాన్సిల్ చేసుకోలేరా? అమ్మకు మాట ఇచ్చాను కిట్టు. మాట సరే, మీ అమ్మగారిని వాళ్ళ అన్నయ్యతో కలుపుతాను మాట ఇచ్చారు అంతే కదా. ఇంకో 10 రోజుల్లో నేనే కలుపుతాను. ఏదో మాయ చేసో గందరగోళం చేసో కాదు. మీ మావయ్య తన స్వయాన మీకు చీరలు పెట్టి మా ఇళ్లలోకి మా జీవితాల్లోకి రండమ్మా అని ఆహ్వానించేలా చేస్తాను. మీకు ఓకేనా? మా మామయ్యతో అంత ఈజీ కాదు కిట్టు.
అవన్నీ నేను అడగలేదు. మీకు ఓకేనా కాదని నేను అడుగుతున్నాను. మీకు ఓకేనా? ఇక చూడండి, ఈ కిట్టి కూడా ఆడించి ఆట ఎలా ఉంటుందో. నేను చేసిన ఛాలెంజ్ చూశారు కదా. ఛాలెంజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ ఛాలెంజ్ నా ఫ్యూచర్ కోసం. నేను ఇంకో ఛాలెంజ్ తీసుకున్నాను, అది మంచి ప్రాపర్టీ కోసం. ప్రాపర్టీ సర్చింగ్లో ఛాలెంజ్ కాస్త చిల్లింగ్గా మారింది. అది మన ఏఎస్బిఎల్తో. ఒక ప్లెజెంట్ ఈవినింగ్లో బాల్కనీలో కాఫీ సిప్ చేస్తూ రిలాక్స్ అవ్వడం, చుట్టూ గ్రీనరీలో మార్నింగ్ వాకింగ్ చేయడం, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, ఇలాంటి ప్రైజ్లెస్ మూమెంట్స్ అన్నీ రోజు ఎంజాయ్ చేయాలనిపిస్తే ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో పర్ఫెక్ట్ స్పేస్ రెడీగా ఉంది. లగ్జరీస్ గేటెడ్ కమ్యూనిటీలో 1.90 crore ఆల్ ఇన్క్లూజివ్ ఆఫర్కి లాస్ట్ 50 ఫ్లాట్స్ మాత్రం మిగిలాయి. అండ్ టుడే ఇస్ ద ఫైనల్ డే. ఇంకెందుకు లేటు, సైట్ విజిట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.